తత్వం ఎవరి ఎందుంటుందో వాళ్ళ ఎందు విద్య లోభగుణము చేత పరిమితము కాకుండా ప్రవహించినది అని గుర్తు. అది అంతర్లీనము. అందుకే మీరు త్రివేణీ సంగమానికి వెడితే సరస్వతి ఏదండి అంటే కనపడదు, గంగ కనపడుతుంది నీళ్లు తెల్లగా, యమున కనపడుతుంది నల్లగా. సరస్వతి ఏది అంటే అంతర్వాహినండి అంటారు, లోపల ఉందండి అంటారు. పైకి డబ్బు ఉందనుకోండి, మీరు దాచుకుందామన్నా దాచలేరు, ఆయన బాగా ఐశ్వర్యవంతుడండి అంటారు. బాగా శరీరంలో శక్తి ఉందనుకోండి, ఆయన మంచి శక్తివంతుడండి అంటారు. సరస్వతీ కటాక్షం ఉన్నదనుకోండి, అది ఉన్నది అని తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? భూపసభాంతరాళమన పుష్కళవాక్చతురత్వమాజి బాహోపటు శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్నంటాడు భర్తృహరి. నిండు సభలో మాట్లాడవలసి వచ్చినప్పుడు, ఆయన మాట్లాడినప్పుడు తెలుస్తుంది ఆయన విద్య. అందుకే అంతర్లీనమైనటువంటి సరస్వతి ఏది ఉన్నదో